నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. ఇక ఫైనలీ మీన రాశి ఎలా ఉండబోతోందండి? 2024 సంవత్సరం చాలా బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఏలినాటి శని మొదలైంది. ఇంకా 7.5 సంవత్సరమే అయ్యింది. 6.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందోనన్న కంగారైతే ఖచ్చితంగా ఉంది. ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? మీన రాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏలియన్ నట్స్ అని మంచిగా చేస్తుంది పద్మిని. ఏలియన్ నట్స్ అనే ఇబ్బంది అయితే లేదు. రాంగ్ పర్సెప్షన్స్ అనేవి బయటకు వచ్చేసి అవును. అయితే ఎవరికి ఏలినర్స్ అని ఇబ్బంది పడుతుంది అంటే కనుక ఎవరైనా ఇప్పుడు ఆయన ఏంటంటే కష్టించి పని చేపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం రిలాక్స్డ్ గా ఉందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టం చేస్తే అది ఆ టైంలో ఆ పీరియడ్ బాగాలేదేమో పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. బట్ ఏదైనా ఓవరాల్ గా ఏలియన్ నర్స్ అని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, ఎండ్ ఆఫ్ ద డే మంచిగా చేసి వెళ్తుంది. అందులో గురు రాశులు కదా ఇవి. సో ఆయన డెఫినెట్ గా ఒక రెస్పెక్ట్ అనేది ఆయనకి గురువుకి ఇస్తారా? గురువుకి ఇస్తాడు. ఆయన ఏంటంటే ఒక స్ట్రిక్ట్ లాయర్ కదా సాటర్న్. సో ఆయన పాటిస్తాడు రూల్స్ అన్నమాట. రూల్స్ ఆయన ఫాలో అవుతాడు. సొసైటీ రూల్స్ ఫర్ ఆల్ అంతే. If I am the boss, the rule is applicable for me also. Not exception. సూపర్ అని చెప్పి ఆయన చెప్తాడు. సో అందుకని కొంచెం ఈ ఇది ఉంటుంది. సో బట్ ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎలినర్స్ అనేది ఇబ్బంది అనేది ఎటొచ్చి రాహు భగవానుడు వీళ్ళ రాశిలో ఉన్నాడు. రాహు భగవానుడు వీళ్ళ రాశిలో ఉన్నా కూడా ఇది గురు భగవానుడు పారిత రాశి కాబట్టి రాహు డామినెన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా పనిచేయదు. జనరల్ గా అన్ని రాశుల వాళ్ళకి కూడా రాహు డామినెన్స్ ఏం పనిచేయదు జనరల్ గా. ఎందుకంటే ఇది చీకటి రాశి, షాడో ప్లానెట్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక చీకటి ఇంకో చీకటి కనిపిస్తే ఏం అనిపించదు కదా. ఇంకా చీకటి అంధకారం అయిపోతుంది, అయ్యమయం అవుతుంది. ఆయన ఏం చేయాలన్నా చేయలేరు అనమాట. సో ఇప్పుడు ఒక రౌడీని తీసుకొచ్చి ఒక డార్క్ రూమ్ వేసేస్తే అక్కడ ఏమన్నా మన్నులు మాణిక్యాలున్నా ఆయన ఏం దోచుకోలేదు అనిపించదు కదా. సో అలాంటి పరిస్థితి రాహు భగవానుడికి మీన రాశిలో కలుగుతుంది జనరల్ గా. రాహు భగవానుడికి మీన, అదే కేతు భగవానుడు అయితే దాన్ని బాగా ఉపయోగిస్తాడు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారా, నేను నారాయణ అష్టాక్షరి చేసుకుంటాను, వాసుదేవుని ద్వాదశాక్షరి మంత్రం జపం చేసుకుంటాను, ఇంకా హాయి ఎవరు లేరు నా చుట్టూ, నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటానని చెప్తాను. అంటే డిఫరెన్స్ బిట్వీన్ రాహు అండ్ కేతు అని. సో అంటే ఇక్కడ రాహు భగవానుడు ఇంపాక్ట్ లేదు కాబట్టి, కుంభరాశి కాబట్టి, కుంభరాశికి అధిపతి ఆయన కూడా కాబట్టి ఇక్కడ ఏలినర్స్ అనే ఇంపాక్ట్ అయితే ఎక్కువగా ఏం వీళ్ళకి ఉండదు. అలానే రాహు భగవానుడు వీళ్ళ రాశిలో ఇప్పుడు జన్మ రాహు అన్నట్లు, అంటే గోచార రాహు వీళ్ళ జన్మంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉంటుందంటే వీళ్ళకి అంత అప్లికేబిలిటీ ఉండదు. కాకపోతే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆచితూచి సెలెక్టెడ్ గా తీసుకోవాలి. వీళ్ళ ఇంట్లో పెద్దలనే కావచ్చు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళనే కావచ్చు, ఎవరినైనా ఒక మెంటర్ని కావచ్చు, లేదా ఫ్రెండ్స్ని కావచ్చు, కొంచెం అడిగి సలహాలు తీసుకొని ఆ పని చేయడం మంచిది. ఏదైనా ప్లానింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది పద్మిని. సో మీన రాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రేమ వ్యవహారాల్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. లేదా మిస్అండర్స్టాండింగ్స్ కాకపోతే కనుక ఇంట్లో వాళ్ళతోటి అపోజ్ అన్న ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పంచమ రాశి అయిన కర్కాటక రాశి మీద దృష్టి పెట్టాడు. సో ఈ పాయింట్స్ కూడా ఇక్కడ అండ్ స్పెక్యులేషన్ లో ఉన్నవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం, అంటే ఇప్పటి వరకు గెయిన్స్ వస్తున్నా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పటిదాకా బాగా చెయ్యి తిప్పిన వాళ్ళైనా సరే కొంచెం వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. సో ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్స్ రాహు భగవాను కలిగిస్తున్నారు. అంటే ఈ విషయాల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి రాహు భగవానుడు ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వట్లేదు, మంచి ఫలితాలే ఇస్తున్నాడు. అంటే మంచి ఇవ్వకపోయినా చెడు అయితే చేయట్లేదు. ఇక గురువు అలాగే యురేనస్ వీళ్ళిద్దరూ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు మీన రాశి వారికి? గురు భగవానుడు వీళ్ళకి సౌభాగ్య యోగాన్ని కలగజేస్తున్నాడు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇంకా సౌభాగ్యం అంటే మీకు తెలుసు కదా, మనకి చక్కటి పేరు ఉండడం ఒక సౌభాగ్యం, అందరితో రిలేషన్ బాగుండడం ఒక సౌభాగ్యం, కడుపు నిండా తినడం ఒక సౌభాగ్యం, డబ్బులు ఆశించిన డబ్బులు చేతికి అందడం సౌభాగ్యం. ఇలాగా మంచి సౌభాగ్యాన్ని ఇస్తున్నారు. కొంచెం వీళ్ళకి అవార్డ్స్, స్ట్రైప్స్ రావడానికి అవకాశం ఉంది. సో అది అవార్డు రూపంలో కావచ్చు, పేరు రూపంలో కావచ్చు, ఏదైనా మంచి స్ట్రైప్స్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. థర్డ్ హౌస్ లో యురేనస్ తోటి కలిసి గురు భగవానుడు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళ
చేసే అంటే అనుకోకుండా కొన్ని జర్నీస్ ప్లాన్ చేస్తారు. ఆ జర్నీస్ వల్ల వీళ్ళకి బాగా కలిసొస్తుంది. అలానే అనుకోకుండా కొన్ని ప్రాజెక్ట్స్‌లోకి వెళ్తారు. ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే. ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మంచి రిటర్న్స్‌ని కూడా తెచ్చిపెడుతుంది. సో, ఇవేంటంటే ఒక్కొక్కసారి ఈ టైం నుంచి నాకు బాగా ఉంది అని అనుకుంటాం కదా! సో, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోవడం దగ్గర నుంచి బాగా ఉందని డెఫినిట్‌గా అనుకుంటారు వాళ్ళు. రైట్. హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి ఓవరాల్ ఇయర్‌లో? హెల్త్ బానే ఉంటుంది. ఈ హ్మ్. హెల్త్ పరంగా ఇబ్బందయితే ఏం లేదు హ్మ్. పద్మని. హ్మ్. కాతే పడుకునేప్పుడే కొంచెం ఆలోచనలన్నీ వచ్చి కొంచెం నిద్ర లేని రాత్రులు. ఎలాగైతే తులారాశి వాళ్ళకి ఉందో హ్మ్. సేమ్ అదే మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళంతకు ముందు బాగా ఆదమర్చి నిద్రపోయే తత్వం కల వాళ్ళైనా సరే, హ్మ్. ఇప్పుడు పడుకునేప్పుడే కొంచెం వాళ్ళకి నిద్ర లేమితే కొంచెం లేదా ఫోన్‌లు అవి చూస్తే ఎక్కువ సేపు వీళ్ళే కూర్చుంటారు. జనరల్‌గా ఇప్పుడు జరుగుతుంది అదే కదా! సో, వీళ్ళు అలాంటి చూడని వాళ్ళైనా సరే, ఇప్పుడు ఆ ఫోన్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి అంటే ఫేస్‌బుక్ వీటిల్లో యాక్టివ్‌గా ఉండి నిద్రని పాడు చేసుకుంటారు. సో, వీళ్ళకొక రెమెడీ ఏంటంటే చక్కటి నిద్రని పోవాలి. అంటే నిద్రని డిస్టర్బ్ చేసే పనులేం చేయకూడదు. అదొక రెమెడీ కూడా. రైట్. సో, అయితే మేజర్ గ్రహాల గురించి అయితే చెప్పారు కానీ, ఇక మిగతావి అంటే 45 డేస్‌లో తిరిగిపోయేటటువంటివి లేకపోతే సూర్యుడు, చంద్రుడు అయితే మరి ఫాస్ట్‌గా వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఎట్లా ఇస్తారనుకోవచ్చండి రిజల్ట్స్? అంటే వాళ్ళ మార్పుని బట్టి మారిపోతూ ఉంటాయనుకోవాలా? అది మాస ఫలాల్లో మనం కవర్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. మాస ఫలాలు కావచ్చు, వార ఫలాలు కావచ్చు, పక్ష ఫలంలో చెప్పేది వాటిల గురించి. అందుకనే వాటి గురించి చెప్తూ ఉంటారు. వాటిల గురించి చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి శుక్ర భగవానుడు గురు భగవానుడి టచ్ అయినా, లేదా శుక్ర భగవానుడు శనీశ్వరుని టచ్ అయినా కూడా గోచారంలో, ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి టచ్ అవుతారు కదా! అప్పుడు శశి శుక్ర యోగం యాక్టివేట్ అవుతుంది. అవును. శుక్ర భగవానుడు బుధ భగవానుడు టచ్ అయ్యాడు అనుకోండి, అక్కడ లక్ష్మీనారాయణ యోగం ట్రిగర్ అవుతుంది. సో, ఇవి కూడా మనం తెలుసుకోవాలి కదా! ఆ పర్టికులర్ మంత్ వరకు అది అప్లికేబుల్ లో అందుకే ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని ఎప్పుడైనా త్రూ అవుట్ ద ఇయర్ ఎవరికి గ్లోరీ అనేది ఉండదు. సో, పర్టికులర్ పీరియడ్సే ఉంటాయి కదా! సో, ఇలాంటివన్నీ ట్రిగర్ అయినప్పుడు ఎక్కువగా ఇలాంటివి ఉండడం జరుగుతుంది. ఎందుకు ఎవరి మంత్ చెప్పేస్తారు అని అడుగుతుంటారు కదా! దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే. ఓవరాల్ గా ఎలా ఉంటుంది అనుకోవచ్చండి మీనరాశి వారికి ఈ ఇయర్? మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి 2024వ సంవత్సరం మంచి ఇయర్ గానే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా పర్టికులర్ గా యురేనస్ కంజంక్షన్ వల్ల ఖచ్చితంగా ద్వాదశ ఏదో ఒక రాశుల వాళ్ళకి ఫ్రూట్స్ ఒక ఫ్లేవర్ మిస్ అయిన ఫ్లేవర్ అయితే ప్రతి ఒక్కరికి నిజంగా ద్వాదశ రాశుల వాళ్ళకి టచ్ వుడ్ డెఫినెట్ గా ఉంటుంది. అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా అని ఇలా టచ్ కోరుకుంటూ వుడ్ అనుకునే విషయాలు అందరికీ తటస్థం. బ్యూటిఫుల్ అలాగే ఉండాలి ప్రతి ఒక్కరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి సంబంధించి ప్రిడిక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా మాకు అందించారు. అందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. మంగళం. నమో భగవతే వాసుదేవ.